ఈ బులెటిన్ను సమర్పిస్తున్న వారు పటేల్ ఫంక్షన్ హాల్, దిర్సంపల్లి గ్రామం, దోమా మండలం, వికారాబాద్ జిల్లా. బుకింగ్ కోసం సంప్రదించండి. సెల్ నంబర్ 9490045048. వికారాబాద్ జిల్లా పూడూరు పరిసర ప్రాంతంలో ఉన్న 40 ఎకరాలలో 300 రకాల మామిడి తోటను హార్టికల్చర్ సైంటిస్టులు కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నీరజ ప్రభాకర్ వారి బృందంతో బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో కూరగాయ తోటలు, పూల తోటలు, పండ్ల తోటలు ఎక్కువగా ఉండేవేనని, వాటిని తగ్గించుకుంటూ రైతులు వస్తున్నారని, వారికి అవగాహన కల్పించేందుకే తాము వచ్చామని అన్నారు. కూతవేటు దూరంలో ఉన్న హైదరాబాద్కు ఇక్కడి నుంచి పండించే పండ్లు, పూలు, కూరగాయలు హైదరాబాద్కు తరలించాలని, దిగుబడి బాగా పెంచాలని ఉద్దేశంతో కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వైస్ ఛాన్సలర్ నీరజన్ ప్రభాకరన్ పండ్ల తోటలను ఏ విధంగా దిగుబడి తీయాలని, వాటికి ఏ విధంగా పెంపొందించాలనే విషయంపై రైతులకు అవగాహన కల్పించారు. Shivakumar Spices. घाट అయినా సిరాన పెడతాడు. మీరు అన్నట్లు ఇక్కడ వికారాబాద్ ఏరియా అంతా కూడా మనకి ఈ కూరగాయల సాగు ఎక్కువగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా అంటే కూరగాయల సాగు అనేది ఏరియా అనేది తగ్గుతూ వస్తుంది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో అందులో ఒకటి ఏంటంటేను ఎక్కువగా ఆ యొక్క అంటే వాటి భూముల ధర పెరగడం వలన చాలామంది రైతులు కూడా కూరగాయల సాగుని తగ్గించుకుంటూ రావడం జరిగింది. సో దీనికి కావాల్సినటువంటి అంటే కూరగాయల సాగు ఏ విధంగా చేపట్టాలి, దాన్ని అంటే లాభంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేది మా యొక్క కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ నుండి మా యొక్క శాస్త్రవేత్తలు తగు సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఇంతకుముందు అడిగారు, అంటే మనకి ఎక్కువగా ఈ యొక్క హెచ్చుతగ్గులు మనకి టమాటా కానీ ఉల్లిలో కానీ ఒకేసారి రేటు పెరగడం లేకుంటే పడిపోవడం జరుగుతుంది అనేటువంటిది ఒకటి లేవనెత్తారు. దీంట్లో ఏంటంటేను ముఖ్యంగా మనము ఈ దఫాలుగా విత్తనము అంటే నారుమడిని పెంచుకోవడము, విత్తనం జల్లి వాటి యొక్క పంట మనకి సంవత్సరం పొడుగుతా వచ్చే విధంగా సాగు చేసుకోవాలి, ముఖ్యంగా టమాటాలో. ఆ విధంగా చేసుకోవడం వల్ల ఒక కాలంలో వాళ్ళకి అంటే రేటు తగ్గినా కానీ మరి ఇంకో అంటే నెలలో వచ్చేటువంటి పంటలో అధిక లాభం పొందేటువంటి అవకాశం ఉంది. దీనికి కావాల్సిన టెక్నాలజీ కూడా ఆల్రెడీ మేము డెవలప్ చేయడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి సలహాలు కానీ దాని గురించి మా యొక్క శాస్త్రవేత్తలు సంప్రదించవచ్చు, ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అంటే ఈ యొక్క కూరగాయల నారుబడి పెంపకం కానీ, తర్వాత కూరగాయల సాగు మీద కానీ, ఈ యొక్క పూల మొక్కల పెంపకం మీద కానీ, అదేవిధంగా మామిడి నర్సరీ కానీ, మామిడి సాగులో కానీ ఈ యొక్క వాటిలోంటి మెలకువలు నేర్పించడానికి మా శాస్త్రవేత్తలు వివిధ రకాలైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటి నుంచే కనుక నీరు పెట్టినట్లయితే, నీరు మంచిగా యాజమాన్య పద్ధతి చేసినట్లయితే మనకి దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో రైతుల్లో ఆ అవగాహన చేయడం కోసమే